300 కొట్టడం టీ20 క్రికెట్ లో ఒకప్పుడు అసాధ్యంగా ఉండేది. కానీ అది అసాధ్యం కాదని ఎస్ఆర్హెచ్ టీం పలుమార్లు నిరూపించింది. 2 ఇయర్స్ గ్యాప్ లోనే ఏకంగా 5 సార్లు 260+ కొట్టి నెక్స్ట్ 300 కొడతామని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఇంకా నెరవేరలేదు. అండ్ ఎస్ఆర్హెచ్ కన్నా ముందే టీమిండియాకి వరల్డ్ కప్ లో 300 కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓపెనర్లు కూడా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లే కాబట్టి. ఈ ఇద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో ఆల్రెడీ శాంపుల్ మొన్నే చూసాం. మరి టీమిండియా 300 స్కోర్ చేస్తుందా? 300 కొట్టాలంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? టీమిండియా అపోనెంట్స్ ఎవరు? ఈ వీడియో డిస్కస్ చేద్దాం. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? టీ20 వరల్డ్ కప్ లో ఇండియా మ్యాచెస్ చూస్తే గ్రూప్ స్టేజ్ లో యూఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్స్ తో ఆడబోతుంది. అన్ని కూడా చిన్న టీమ్సే. అండ్ పాకిస్తాన్ ఒకటే ఫుల్ మెంబర్ నేషనల్ గా ఉంది. ఈ 4 మ్యాచ్ల్లో కూడా టీమిండియా 300 కొట్టే ఛాన్స్ ఉంది. కానీ ఇండియాకి ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ రావాలి. ఈ 4 మ్యాచ్ల్లో కూడా టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిస్తే టీమిండియా బ్యాటింగ్ ఎంచుకొని 300 కొట్టేస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ డ్యూ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 కొట్టాలంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా ఆడడం చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టాప్ స్కోర్స్ నమోదు చేసిన మ్యాచెస్ చూస్తే టాప్ ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది. ఆర్సీబీ మీద మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 287 రన్స్ కొట్టింది అండ్ ఇదే ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఆ మ్యాచ్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టాడు. ఆర్ఆర్ తో మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 286 రన్స్ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 1 డౌన్ లో వచ్చి సెంచరీ కొట్టాడు. కేకేఆర్ మీద 278 రన్స్ స్కోర్ చేస్తే క్లాసన్ 1 డౌన్ లో వచ్చి సెంచరీ కొట్టాడు. ఈ 3 కూడా ఐపీఎల్ లో టాప్ స్కోర్స్ కొన్నాయి. ఈ అన్ని మ్యాచ్ల్లో కూడా టాప్ ఆర్డర్ నుంచి ఒక సెంచరీ వచ్చింది విత్ 200+ స్ట్రైక్ రేట్. ఓన్లీ ఎస్ఆర్హెచ్ కాదు, ఇండియా టీం ఇంతకు ముందు 297 రన్స్ కొట్టేసింది. అప్పుడు ఓపెనర్ కి వచ్చిన సంజు సెంచరీ కొట్టాడు. ఇంగ్లాండ్ వాళ్ళు టీ20 క్రికెట్ లో ఆల్రెడీ 300 రన్స్ స్కోర్ చేశారు. అప్పుడు ఓపెనర్ గా ఉన్న ఫిలిప్ సాల్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు టీమిండియా 300 కొట్టాలంటే ఓపెనర్స్ గా ఆడే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ కీ ప్లేయర్స్ గా ఉంటారు. అండ్ ఈ ఇద్దరు ఎస్ఆర్హెచ్ టీం వల్ల అవడం ఇంకో అడ్వాంటేజ్. ఎందుకంటే ఇంతకు ముందు ఎస్ఆర్హెచ్ టీం కప్పు కొట్టడం కన్నా 300 కొట్టాలని తాగితేనే బరిలోకి దిగారు. అభిషేక్ అండ్ ఇషాన్ ఈ ఇద్దరు కూడా హై స్కోర్స్ కొట్టడంలో తమ వంతు పాత్రను పోషించారు. ఒకవేళ ఓపెనర్స్ ఇద్దరు త్వరగా అవుట్ అయితే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయకపోవచ్చు. అదే ఓపెనర్స్ లో ఒకరు బాగా ఆడినా మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. హైయెస్ట్ స్కోర్స్ నమోదైన అన్ని మ్యాచ్ల్లో కూడా టాప్ ఆర్డర్ తో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. మెయిన్ గా స్కోర్ ని 300 దాటించాలంటే ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. టీమిండియా టాప్ ఆర్డర్ లో ఆడే అభిషేక్, ఇషాన్, తిలక్ వర్మ ఈ ముగ్గురు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే సూర్య, రింకు, హార్దిక్, దూబే అందరు కూడా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయగలరు. అండ్ 200+ స్ట్రైక్ రేట్ తో ఆడే సత్తా ఉంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగ్ టీమ్స్ మీద ఇండియా టీం 270, 240 రన్స్ స్కోర్ చేశారు. వరల్డ్ కప్ లో ఆడే నమీబియా, నెదర్లాండ్స్ లాంటి చిన్న టీమ్స్ మీద 300 కొట్టడం చాలా ఈజీ అనుకుంటున్నాను. మరి ఇండియా టీం 300 రన్స్ స్కోర్ చేస్తున్న లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.